మండే వేసవిలో చల్లని పానీయాలకే ఎక్కువగా మొగ్గు చూపుతాం. కానీ ఆశ్చర్యకరంగా వేడివేడి టీ తాగటం వల్ల కూడా శరీరానికి చల్లదనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినటానికి విస్మయంగా అనిపించినా దీనికి స్పష్టమైన శాస్త్రీయ కారణం ఉంది. ది జర్నల్ ఆఫ్ ఫిజియోలాజికల్ సైన్సెస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వేడి పానీయం తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీన్ని గుర్తించిన మెదడు శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో చెమట ఎక్కువగా వస్తుంది. ఆ చెమట చర్మంపై నుంచి ఆవిరయ్యే సమయంలో శరీరంలోని వేడిని తీసుకుపోతుంది. ఫలితంగా శరీరం సహజంగా చల్లబడుతుంది. ఈ ప్రక్రియనే థర్మోజెనిక్ ఎఫెక్ట్ అంటారు. వేసవిలో టీ తాగటం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టీలో అల్లం, యాలకులు కలిపితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియలు వేగవంతమై ఎండ వల్ల కలిగే అలసట తగ్గుతుంది. టీలో ఉండే కెఫెన్ శరీరానికి చురుకుదనాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రయోజనం అన్ని పరిస్థితుల్లో ఉండదు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగ్గా ఆవిరి కాదు. అలాంటి సమయంలో వేడి టీ తాగితే ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే డీహైడ్రేషన్ ఉన్నవారు లేదా ఎక్కువగా టీ తాగేవారు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద పొడి వాతావరణంలో వేడి టీ తాగటం వల్ల చల్లని పానీయాల కంటే మెరుగైన ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.